నంది లేని శివాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? సాధారణంగా మన దేశంలో ఏ శివాలయానికి వెళ్ళినా మనకు శివలింగానికి ఎదురుగా నంది దర్శనమిస్తుంది. శివాలయానికి వెళ్ళిన వారు నంది కొమ్ముల మధ్య నుంచి ఆ శివుడిని దర్శించుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ శివలింగానికి ఎదురుగా నంది లేకుండా ఉన్న శివాలయం ఒకటి ఉందని మీకు తెలుసా? ఆ విధంగా నంది లేకుండా ఉన్న శివలింగం కాశీ విశ్వేశ్వర ఆలయం అని చెప్పవచ్చు. దేశంలో ఉన్న శివాలయాలలో అన్నింటికీ భిన్నంగా ఇక్కడ ఉన్న శివాలయంలో శివునికి ఎదురుగా నందిని ప్రతిష్ఠించలేదు. ఆ విధంగా శివలింగం ముందు నంది ప్రతిష్ఠించకపోవడానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం భారతదేశంపై దండెత్తిన ఔరంగజేబ్ హిందూ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ విధంగా మన దేశంలో ప్రముఖ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేస్తూ చివరగా కాశీ విశ్వేశ్వర ఆలయంపై తన సైన్యంతో దండెత్తి వచ్చారు. ఈ విషయాన్ని గ్రహించిన ఆలయ ప్రధాన అర్చకుడు శివాలయంలో ఉన్న శివలింగాన్ని తీసుకెళ్లి పక్కనే ఉన్న కోనేటిలో పడేశారు. ఔరంగజేబ్ అతని సైన్యం దేవాలయంలో సగం శిథిలాలన్నింటినీ కూల్చివేశారు. కానీ ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుని కూల్చకుండా అలాగే వదిలి వెళ్లారు. ఔరంగజేబ్ అతని సైన్యం వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి కోనేరులో పడేసిన శివలింగాన్ని కోసం ఎంతో ప్రయత్నించారు. అయితే ఆ శివలింగం కోనేరులో కనిపించకపోవడంతో అదే రూపంలో ఉన్న మరో శివలింగాన్ని తయారు చేయించి కొత్తగా నిర్మించిన దేవాలయంలో ప్రతిష్ఠించారు. అయితే ఈ దేవాలయంలో శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు దేవాలయానికి వెళ్ళి నందీశ్వరుని దర్శించుకుంటారు. అంతేకాకుండా కోనేరులో శివలింగం ఉందని భావించే భక్తులు పొద్దున్నే ఆ కోనేరుకు పూజలు నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా ఆ కోనేటిలో ఉన్న నీటిని మహాతీర్థ ప్రసాదంగా భావిస్తారు. దేశంలో ఉన్న శివాలయాలలో శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో మాత్రమే శివలింగం ఎదురుగా నంది ఉండదు.